స్త్రీ పురుషుల గురించి నేను ఒక మంచి మాట మీకు తెలియపరుస్తాను. స్త్రీ పురుషులు, భార్య భర్తలు. అందులో భార్య భర్తల గురించి బైబిల్ గ్రంథం ఒక చక్కని మాట చెప్పింది. ఏంటో తెలుసా? ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భర్తకు మనం తప్పనిసరిగా లోబడి ఉండాలి. ఒకవేళ భర్త మూర్ఖుడైనా, తిరిగిపోతైనా, త్రాగుబోతైనా, ఇంకొకడైనా మనం తప్పనిసరిగా మార్చుకోవాల్సిందే. నేను అలా మార్చుకోనండి, నేను వేరే జీవితాన్ని జీవిస్తాను అని అంటే ఇటు బైబిల్ ఒప్పుకోదు. మన భారతదేశ సాంప్రదాయం కూడా ఒకే భర్తకి ఒకే భార్య, ఒకే భార్యకు ఒకే భర్త అనేటువంటి మన భారతదేశ సాంప్రదాయం కూడా బైబిల్ ప్రకారంగా చక్కగా చెప్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని మీ భర్తలను ప్రేమించండి, మీ పిల్లలను, మీ కుటుంబాన్ని, అత్తను మామను ప్రేమించండి. అలాగే మీ తల్లిదండ్రులను కూడా మీరు ప్రేమించండి. ఇలా ప్రేమిస్తే అదే ఒక మంచి కుటుంబము అని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను.